शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటల 13 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 48 నిమిషాలకు. తిథి చవితి రాత్రి 7 గంటల 36 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 12 గంటల 10 నిమిషాల వరకు. వర్జం సాయంకాలం 4 గంటల 57 నిమిషాల నుంచి 6 గంటల 24 నిమిషాల వరకు. మరల తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాలకు ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 17 నిమిషాల నుంచి 10 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలలో బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది. మనం ఉపాసన చేసేటువంటి దైవానికి పెసరపప్పు నైవేద్యం చేసి ప్రసాదంగా స్వీకరించడం, ఆవులకు పెట్టడం, వీటి ద్వారా బుధ సంబంధమైనటువంటి దోషాలను తొలగించుకోవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి కావడం వల్ల గణపతికి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి, ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి రాత్రి వేళ సూర్యాస్తమయం నుంచి శివునికి పూజ చేసి ఆ తర్వాత గణపతికి 21 దూర్వాయుగ్మములతో, 21 పత్రములతో, 21 పుష్పములతో పూజ చేసి ఆ వ్రతకథను చదువుకొని అక్షతలు వేసుకోవడం ద్వారా నీలాపనిందలు తొలగుతాయి, కష్టాలను అధిగమించే శక్తి ఏర్పడుతుంది, అప్పులు తీర్చే శక్తి ఏర్పడుతుంది. వ్యక్తి అన్ని విధాలా ఉత్సాహవంతుడవుతాడు, చేసే పనులలో విఘ్నాలు తొలగుతాయి. నేటి ఆణిముత్యాలు. రాబోయే దుఃఖానికి మారుపేరే అత్యాశ. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆశ్వీజ బహుళ చతుర్థి. విఘ్నేశ్వర ఆరాధన అత్యంత విశిష్టవంతమైంది. వినాయకుడు స్థితిపతిగా, నిధిపతిగా, ప్రియపతిగా మానవ జీవితానికి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాడు. స్వామికి ప్రీతివంతమైనటువంటి వ్రతం కూడాను సంకష్టహార చతుర్థి వ్రతంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఉపవాసం ఉండి స్వామికి ప్రీతివంతమైనటువంటి గరికతో అష్టోత్తర శతనామావళితో పూజ చేసి సాయం సంధ్యా సమయంలో చంద్రదర్శనం అయ్యేంత వరకు కూడాను గణేష హోమాన్ని అటుకులు, ఉండ్రాళ్లతో, ఆవు నెయ్యితో, గరికెతో ఆచరించి
అన్ని పనులు నిర్విఘ్నంగా నెరవేరేట్టుగా తమ గోత్ర నామాలతో చేసేటువంటి విశిష్ట పూజ చక్కటి సత్ఫలితాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది. పాలను చంద్రునికి నైవేద్యంగా సమర్పించి ఆ పాలను దైవదత్తమైనటువంటి ప్రభావంతో స్వీకరించటం మానసిక శాంతిని, ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. విద్యార్థుల పాలిట విద్యాప్రదాతగా, నాట్యాచార్యుల పాలిట నాట్య దేవతగా, సంకటములను తొలగించేటువంటి సంకట నాశక కారకుడుగా గణపతిని పలు విధాలుగా అర్చన చేసి తరించడం భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయమే. ఏ ముఖ్యమైన కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళినా ఆయనకు నమస్కృతాంజలి ఘటిస్తూ ఆయన్ని మనసు నిండా తలుచుకొని బయలుదేరితే తప్పనిసరిగా పనులన్నీ కూడాను ఎటువంటి విఘ్నాలు కలగకుండా నెరవేరుతాయి. ఆ స్వామి ఎదుట గుంజళ్ళు తీసి ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే స్వామి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. స్వామికి ప్రీతివంతమైనవి ఉండ్రాళ్ళు కాబట్టి ఆ ఉండ్రాళ్లను స్వామికి నైవేద్యంగా సమర్పించి స్వామి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయటం ఈరోజు సర్వే సర్వత్రా శుభదాయకం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అతి సౌందర్య విచిత్ర పుష్పములు నీకర్పించి ఆపైన సన్నుతితో నామతి హారతిచ్చెదను. సంతోషముతో భక్తితో బతుకమ్మై హృదయాంబుజమ్ముగొనుచున్ భాగ్య ప్రసూనాల శ్రీలతవై ప్రాకుచు వంశవృక్షమునికన్ లక్ష్మీ కటాక్షించవే. ఓ శ్రీమన్ మహాలక్ష్మి, అతి సౌందర్య విచిత్ర పుష్పములు నీకర్పించి బతుకమ్మ రూపంలో ఉన్న ఓ మహాలక్ష్మి, పరమ విచిత్రమైనటువంటి పుష్పములు, పరమ శోభాయమానంగా ఉండటం మాత్రమే కాకుండా విచిత్రమైన పుష్పములన్నిటినీ తీసుకొని వచ్చి నీకు నేను అర్పిస్తాను. ఆపైన సన్నుతితో నా మతి హారతిచ్చెదను, నా మనస్సుతోనే నీకు హారతులిస్తాను. సంతోషముతో భక్తితో, పరమానందంతో భక్తితో బతుకమ్మై హృదయాంబుజమ్ముగొనుచున్. నువ్వు బతుకమ్మగా ఎన్నెన్నో పుష్పాలను నువ్వు స్వీకరిస్తావు. భక్తులిస్తే ఎన్నో పాదుల నుండి వచ్చేటువంటి పువ్వులు, పెద్దగా సువాసన లేకపోయినప్పటికీ కూడా నువ్వు స్వీకరిస్తావు. అలా ప్రతి ఒక్కరి నుండి ఎన్నెన్నో పుష్పములు తీసుకునేటువంటి బతుకమ్మైన ఓ మహాలక్ష్మి, నువ్వు హృదయాంబుజమ్ముగొనుచున్, నా హృదయం అనే పద్మాన్ని నువ్వు స్వీకరించు. బతుకమ్మై హృదయాంబుజంబుగొనుచున్ భాగ్య ప్రసూనాల శ్రీలతవై ప్రాకుచు వంశవృక్షమునికన్ లక్ష్మీ కటాక్షించవే. సహజంగా మనం అడవుల్లో చూసినట్లయితే పెద్ద పెద్ద వృక్షాలకి లతలు పెనవేసుకుని పాకుతాయి. పాకి అవి కూడా చిన్ని చిన్ని పువ్వులు, పెద్ద పెద్ద పువ్వులు, చిత్ర విచిత్రములైనటువంటి లతలన్నీ కూడా ఈ మహావృక్షాలని అల్లుకుని పూస్తూ ఉంటాయి. అలా నువ్వు భాగ్యప్రసూనాల శ్రీలతవై, అనేక సిరి సంపదలతో కూడుకున్నటువంటి పుష్పములు, సిరి సంపదలనేటువంటి పుష్పములు కలిగిన ఒక లతవై మా వంశవృక్షాన్ని నువ్వు అల్లుకుని మమ్మల్ని అనుగ్రహించు తల్లి. బతుకమ్మై హృదయాంబుజమ్ముగొనుచున్ భాగ్యప్రసూనాల శ్రీలతవై ప్రాకుచు వంశవృక్షమునికన్ లక్ష్మీ కటాక్షించవే. మా వంశవృక్షాన్ని నువ్వు సిరి సంపదల పువ్వులు కలిగిన ఒక లతగా
అల్లుకుంటూ మమ్మల్ని నిరంతరం అనుగ్రహించు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 నవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. భగవంతుడికి పేరు పెట్టి పిలవడం ఎందుకంటే మన ప్రీతిని ఆవిష్కరించడానికి. కాబట్టి సబ్రహ్మ సశివ సహరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే అంది వేదం. ఆయనని నువ్వు ఏ పేరు పెట్టి పలుకుతాడు. ఆయన లోపల అసలు స్వరూపం కాంతి. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తెరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానకు విభుతలంతు అంటారు. ఈ కారణ శరీరమైనటువంటి భగవానుడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఆయన ఉంటే ఒక లక్షణం ఉంటుంది, గంట మోగాలి. ఎప్పుడైనా దేవాలయం తలుపులు తెరిచారనుకోండి, ముందు గంట వాయిస్తారు. పూజ మొదలుపెట్టారనుకోండి, ముందు ఘంటానాదం చేస్తారు. గంట మోగించితే దేవతలకు పిలుపు, గంట కొడతారు. గంట ఎప్పుడు ఆగిపోతుంది? భగవద్ దర్శనం ఆగిపోయిందనుకోండి, గంట ఆగిపోతుంది. తాడు పెట్టి స్తంభానికి కట్టేస్తారు. ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, అనాహతము, ఒకరి చేత ఆపబడేది కాదు. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి గంట మోగుతూ ఉంటుంది. ఎంతకాలం? ఇక్కడ ఈశ్వరుడు ఉన్నంతకాలం. ఆయన ఎంతకాలం ఉంటాడు? ఊపిర్లు లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు అని ఇస్తారు ఆయుర్దాయం, ఇన్ని ఏళ్ళని ఇవ్వరు. ఆ ఊపిర్లని వాడుకోవడం మీద ఉంటుంది. ఆ ఊపిర్లు తొందరగా వాడాడు అనుకోండి, ఆయుర్దాయం అయిపోతుంది. అందుకే శాస్త్రం అంతా దేని మీద ఉంటుందంటే ఊపిరిని జాగ్రత్తగా తీస్తారు తప్ప ఉద్వేగంతో ఉండవద్దు. తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారంటే, కోపంగా ఉన్నవాడు విచ్చలవిడిగా ఉన్మాదంతో ఊపిరి తీసేస్తాడు. కోపంతో తన ఆయుర్దాయమే పోతోంది. కాబట్టి ఆ ఊపిరిలో ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఆ లెక్క పెట్టుకున్న వాడికే చిత్రగుప్తుడని పేరు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు కడతాడు. కట్టి 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 అయిపోయింది ఊపిరి అన్నప్పుడు ఠక్కుని దూకేస్తాడు. అలా దూకేశాడు అనుకోండి, శివము శవం అయిపోతుంది. అప్పుడు శివం అంటే మంగళప్రదం. ఆయన వెళ్ళిపోయాడు, శవం. ఆయన ఉన్నంతసేపు అనాహతం ఆగకూడదు, కొట్టుకుంటుంది. ఆయన దూకేశాడు, ఆగిపోతుంది. కాబట్టి అసలు అనుగ్రహం అంతా ఎవరిది? ఆయనది. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడే ఉన్న పరమాత్మకి కారణ శరీరం అని పేరు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ మూడే త్రిపురములు. ఈ త్రిపురముల యొక్క తత్వం అర్థమయ్యేటట్టు చెయ్యగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు గురించి తెలియడమే మహాకారణ శరీరం గురించి తెలియడం. మహాకారణ శరీరం గురించి ఎరుకలోకి వస్తే ఈ త్రిపురం పడిపోతుంది. అందుకే భార్య త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అది విచిత్రం. కాబట్టి జ్ఞానమిచ్చి మోక్షము వైపు నడిపించగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే. ఆయన కాత్యాయని అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పార్వతీదేవి యొక్క తపస్సునకు ఫలమైనటువంటి వాడు. కాత్యాయని అని ఎవరికి పేరు? అమ్మవారికి. అంటే అమ్మవారు తాను అనుగ్రహించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరి కడుపున పుడుతూ ఉంటుంది. మోక్షమును పొందడానికి ఎన్ని మార్గాలున్నాయి అని బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు ఒక ఆయన ఆ జ్ఞానం కోసం. ఆయనని కత్యయన మహర్షి అని పిలుస్తారు. ఆ కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు అనుగ్రహించడానికి వచ్చిన తల్లి కాబట్టి ఆవిడికి కాత్యాయని అని పేరు. ఈ కాత్యాయని అనబడేటటువంటి అమ్మవారు పరమశివుణ్ణి పొందడంలో, ఎప్పుడూ పరమశివుడి పక్కనే ఉండడంలో ఆమెకి విశేషమైన అనురక్తి. అందుకే భర్త పక్కన ఉండడాన్ని ఇష్టపడుతుంది తప్ప ఆమె భర్త పక్కన ఉండకుండా ఒక్కతే పరిపాలకురాలుగా కూర్చోవడాన్ని ఆవిడ ఇష్టపడేటటువంటి తత్వంతో ఉండదు. కాత్యాయని స్వరూపం. మీకు నేను కాత్యాయని గురించి చెప్పాలి అంటే, కంచిలో ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెడితే లోపలికి ఎడుతున్నప్పుడు మొట్టమొదట కనపడిన 2 స్తంభాల మీద కాత్యాయని వృత్తాంతం ఉంటుంది. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా అమ్మవారు వెనక నుంచి వచ్చి 2 చేతులతో కళ్ళు మూసింది. ఏదో లీలగా ఆనందంగా ఓ ఆట కోసం మూసింది.
ఒక్క క్షణం పరమశివుడి కన్నులు మూస్తే లోకంలో సూర్యచంద్రులు అస్తమించారు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు ఆయనకి. 2 కన్నులు మూస్తే సూర్యచంద్రుడు కనపడాల. కాలం ఆగిపోయింది. కాలం ఆగిపోతే సూర్యగతి చంద్రగతి చేత కదా కాలం. కాలం తెలియకపోతే సంధ్యావందనాలు ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, యాగాలు ఆగిపోయాయి, సుముహూర్తాలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. అయోమయం వచ్చింది ప్రపంచంలో. అమ్మవారు కళ్ళు తీసేసింది. ఈలోగా పరమశివుడు 3వ కంటి వెలుగుతో లోకాన్ని రక్షించాడు. ఆయన అన్నాడు, నీ వల్ల లోకులకు ఇంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు నువ్వు పొరపాటు చేశావు. నువ్వు సాక్షాత్ జగజ్జనడివి కాబట్టి నీకు దోషం లేకపోవచ్చు. కానీ లోకానికి ఒక మార్గం నేర్పడానికి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి వెళ్ళి తపస్సు చెయ్యన్నాడు. ఆమె ఈ కత్యయన ఋషి యొక్క గోత్రంలో వచ్చినటువంటి ఒక మహర్షి వేదం చదువుతుండగా హిమాలయ పర్వతాల మీద దర్భాసనం మీద యవ్వనంలో ఉన్న కాంతగా కనపడింది. ఆయన గ్రహించి అమ్మవారికి నమస్కారం చేసి కాత్యాయని అని పిలిచాడు అమ్మవారిని. ఆవిడంది, నాకు పరమశివుడు భర్తగా కావాలి. ఎంత తొందరగా శివుడి పక్కకి చేరిపోదామా అని చూస్తుంది. అందుకే పెళ్లి కాని వాళ్ళందరూ కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉంటారు. భర్త పక్కకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన అన్నాడు, ఏదో కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఎక్కడ మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయమన్నాడు. ఆవిడ వస్తువులు పట్టుకుని వచ్చింది. కాంచీపురం వస్తే కాంచీపురంలో వస్తువులు మార్పు చెందితే ఆవిడ సైకత లింగం చేసింది. ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి పూజ చేస్తూ తపస్సు చేస్తోంది. ఆ పరమశివుడి గురించి చేస్తుంటే పరమశివుడు ఆమెకున్నటువంటి భక్తిని భర్త అంటే ఎంత ప్రీతో లోకానికి చూపించాలనుకున్నాడు. తన జటాజూటంలోంచి బ్రహ్మాండమైన గంగాజలాన్ని విడిచిపెట్టాడు. అంత పెద్ద గంగ, ఎంత గంగ అంటే దాన్ని ఎంత వర్ణించారంటే భూమి ఆకాశం కలిసిపోయి అంత గంగ వచ్చింది. ఆవిడ భయపడిపోయింది. ఆదిశక్తి భయపడుతుందా? ఆవిడికి భయం గంగని చూసి కాదు, సైకత శివలింగం తన భర్తని ఇసుకలింగం రూపంలో పూజ చేస్తోంది. ఆ రూపం కొట్టుకుపోతే ఆవిడ తట్టుకోలేదు. శివలింగ రూపం ఇసుకతో ఉంది, కొట్టుకుపోతుందేమో అని బెంగపెట్టుకుని కంప 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 అని అరిచింది. కంప అంటే భయం వేస్తోంది. భయం 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 అంది. అప్పుడు వెంటనే ప్రళయకాల బంధని అన్న రూపంతో తనలోంచి దుర్గాంశని పైకి తీసింది. ఆవిడ ఈ మొత్తం గంగనంతటిని తాగేసింది. ప్రళయకాల స్వరూప గంగాబంధని అంటారు ఆవిడ. ఆ నీళ్లు తాగింది. తాగితే పరమశివుడు చూసి ఏం చేస్తుందో చూస్తానని దీనికి రెట్టింపు నీరు విడిచిపెట్టాడు. ఆవిడ వెంటనే తన అన్నగారైనటువంటి విష్ణువుని ప్రార్థించింది. అన్నగారు అన్నాడు, అమ్మా బావగారి యొక్క పరీక్షమ్మా, నీటిని తాగితే పోదు, నీకున్నటువంటి పతిభక్తిని చూపించు, ప్రసన్నుడవుతాడన్నాడు. వెంటనే ఆవిడకన్న బాధల్లా ఏమిటి, ఆ శివలింగం కొట్టుకుపోతుందని ఆవిడ గభాలను వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. కొట్టుకుపోతే ఇద్దరం కొట్టుకుపోవాలి తప్ప నా కళ్ళ ముందు ఈ శివలింగ స్వరూపం కొట్టుకుపోవడానికి వీల్లేదు. ఆమె అలా కౌగిలించుకున్నప్పుడు ఆమె చేతి కంకణముల యొక్క ముద్రలు కౌగిలించుకున్నప్పుడు ఆవిడ యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్యాసైకతం సముపాస్మహే. అందుకే కంచిలో ఉన్నటువంటి శివలింగానికి ఇప్పటికీ నీళ్లతో అభిషేకం లేదు. ఏకాంబరేశ్వరుడికి మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఆమె యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమశివుడు ఎక్కడ నా రూపమైన శివలింగం కొట్టుకుపోతుందోనని ఇంత తాపత్రయపడిందని సాక్షాత్కరించి అమ్మవారిని స్వీకరించాడు. భర్త పక్కకి చేరిపోయింది. అందుకే కాత్యాయని అన్న పేరుతో వ్రతం చేస్తారు. లోకంలో వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడుంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి. అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా. ఆ కుజుడెవరు? ఆయన పరమశివుని యొక్క కుమారుడే. ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలబిందువు ఒకటి నీటి మీద పడింది. ఆయన యొక్క చెమట బిందువు ఉత్తినే పోకూడదు కాబట్టి దాంట్లోంచి 4 భుజాలతో పిల్లవాడు పుట్టాడు, ఎర్రటి రంగుతో. భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని దెబ్బలాడతాడేమోనని పాలిచ్చింది. భూదేవి నువ్వే పెంచు అన్నాడు. ఆయనే కుజుడు, శివపుత్రుడు. కుజుడి గురించి వింటే చాలు
అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పింది శివమహాపురాణం. కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరలో యోగ్యుడైనటువంటి వరుడొచ్చి మళ్ళీ కుజదోషం ఉన్నవాడు దొరికి వాళ్ళు సంతోషంగా పరమానందంగా జీవితాన్ని గడపాలి అంటే నాకు తెలిసి ఉన్నంత వరకు శాస్త్రంలో ఒకే ఒక్క విరుగుడు కాత్యాయని వ్రతం ఒక్కటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమో మహద్భ్యోస్తు నమ శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్యః ఏ బ్రాహ్మణాగాం అవధూతలింగా చరంతి తేభ్య శివమస్తు రాజ్ఞాం. పెద్దలకు, పిల్లలకు, యువకులకు, ఆటలాడుకునే బ్రహ్మచారులకు కూడా నమస్కారం. అందరూ అసహించుకునే వేషంతో బ్రహ్మవేత్తలు భూమిపై సంచరిస్తారు. వారి వల్ల రాజులకు శుభం కలుగుగాక అని రఘుగణ మహారాజు జడభరత యోగికి నమస్కరించాడు అని శ్రీ శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్పి మళ్ళీ ఇలా చెప్పసాగాడు. బ్రహ్మర్షి మహానుభావుడు అయినటువంటి జడభరతుడు ఇలా రఘుగణ మహారాజుకు ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు కదా. ఆయన పరమ కారుణీకుడు. తనను అవమానం చేసిన వాడికి కూడా జ్ఞానాన్ని ఉపదేశించాడు. రఘుగణుడు దైన్యంతో ఆయన పాదాలకు నమస్కరించాడు. జడభరతునికి ఇంద్రియాలు, భోగాల నుండి ఆసక్తి లేకుండా మరలి ఉన్నాయి. అందుచేత భరతయోగి పరిపూర్ణమైన సముద్రంలాగా ఉన్నాడు. శాంతి చెందిన ఇంద్రియాలు అనే తరంగాల గల మనస్సు గలవాడి భూమిపై సంచరించాడు. అజ్ఞానంతో మానవుల దేహమే ఆత్మ అనే భ్రాంతిని కలిగి ఉన్నాడు. సత్పురుషుడైన జడభరతుని చేత పరమాత్మ తత్వబోధన అందుకున్న రఘుగణుడు దేహమే ఆత్మ అనే ధారణను విడిచిపెట్టేశాడు. ఓ రాజా, పరీక్షిత్ రాజా, భగవంతుని భక్తులకు ఆశ్రయించిన వ్యక్తులకు ఇంతటి ప్రభావం ఉంటుంది అన్నాడు శుకమహర్షి. అప్పుడు పరీక్షిత్ మహారాజు, ఓ మహర్షి, గొప్ప భగవద్భక్తుడైన నువ్వు అన్నీ తెలిసినవాడవు కదా. నువ్వు జీవ సమూహం ప్రయాణం చేసే సంసార మార్గాన్ని పరోక్ష పద్ధతితో చెప్పావు కదా. ఈ రీతిగా గల ఉదాహరణలు వివేకవంతులు బుద్ధితో కల్పించబడ్డాయి. తిన్నగాను చక్కగాను అవి అవగాహనకు రావు కదా. కనుక మీరు అవే విషయాలను, ఉదాహరణలను చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పండి. మళ్ళీ ఆ జీవి యొక్క ప్రయాణాన్ని ఇంతవరకు భరతుడు, జడభరతుడు రఘుగణ మహారాజుకు చెప్పిన విచారం నాకు చెప్పుకొచ్చారు. జీవి యొక్క ప్రయాణం ఎట్లెట్ల పడుతుంది, ఎక్కడెక్కడ పడుతుంది, ఎక్కడెక్కడ లేస్తుంది, ఎక్కడెక్కడ పడినప్పుడు ఏమేమి బాధలు పడుతున్నాయి, లేచినప్పుడు ఎంతెంత మళ్ళీ అవివేకం ఎట్లా ఆవరిస్తుంది, మళ్ళీ ఏ విధంగా ప్రయాణం సాగించి మళ్ళీ కింద పడుతుంది ఈ జీవి అనేటువంటిది. ఈ జీవికి సంబంధించిన గుంపు, అదే వ్యాపారం గుంపు అంటే అదే. అడవి అంటే కామక్రోధాలతో కల్పించబడినటువంటి గుణాలు. మొత్తం జీవి యొక్క కథ అది. ఇక్కడ వర్తకుల గుంపు అదంతా ఏదో కథ రూపంగా చెప్పుకొని వెళ్ళాడు స్వామి. ఇది ఎంతగా చెప్పుకొని వెళ్ళారు మీరు. అవే విషయాలను, ఉదాహరణలను చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పండి. మళ్ళీ దాన్నే ఆ జీవి యొక్క ప్రయాణ విచారాన్ని చెప్పుకొని వచ్చారు కదా, దాన్ని ఇంకొక పర్యం అర్థమయ్యేటట్టుగా, నాకేమీ అర్థం కాలేదేమో అనిపిస్తుంది. అర్థమయ్యేటట్టుగా ఉన్నది అర్థం కాకోకుండా ఉన్నదేమో అని లోపల సందేహపడుతున్నాను. అంటే ఉదాహరణలు అన్ని చెప్పుకొని రండి నాకు.
దానికి ఇంకా ఉదాహరణలు చెప్పి ఆ జీవి యొక్క ప్రయాణం సంగతి, ఆ గుంపు సంగతి ఇంకా బాగా మీరు కొన్ని చెప్తే బాగుంటుందేమో. ఆ విషయాలను ఊహించటం కూడా తేలిక కాదు. పోని మీరు చెప్పిందంతా కూడా ఒక్కపారి జ్ఞాపకం చేసుకున్నా కూడా రావది. ఆ ప్రయాణం ఏమిటి, ఆ గుంపు ఏమిటి, ఆ దొంగల గుంపు ఏమిటి, ఆ పక్షులు ఏమిటి, క్రూరమైనటువంటి ఆ కార్గిచ్చు ఏమిటి, ఆ అగ్ని భయం ఏమిటి, మరి గుంతలో పడటం ఏమిటి, కళ్ళు పోవటం ఏమిటి, ఆ జీవి అనుభవించే విధానం ఏమిటి, కోతి జన్మ అనేటువంటిది, కోతి బుద్ధి రావటం ఏమిటి, ఊహించడానికి కూడా సాధ్యం లేదండి. అది మళ్ళీ చెప్పుకొని మళ్ళీ ఎన్ని మాటలు దాన్ని విన్నా కూడా చదివినా కూడా అర్థం కానే కాదు ఏమిటిది అని. కానీ నీకు నువ్వు పోల్చుకున్నప్పుడు మాత్రం అర్థమవుతుంది. ఓహో, నేను ఈ విధంగా ప్రయాణిస్తున్నాను, నేను ఈ విధంగా చెడిపోతున్నాను, ఈ విధంగా నేను గుంతలో పడుతున్నాను అనేటువంటిది నిన్ను నువ్వు పోల్చుకొని అనుకున్నప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది. లేకపోతే అది ఏం గుంపు, మమ్మల్ని వదిలేసి ఇంకో గుంపు ఏదో అని చెప్పేసి మనం కథారూపంగా వెళ్ళినప్పుడు మనకేమీ అర్థం కాదు. దాన్నే వేరే విధంగా పరీక్ష మహారాజు సుఖబ్రహ్మను అడుగుతున్నారు. ఇంతటితో పంచమ స్కందంలోని 13వ అధ్యాయము సమాప్తం. ఇక మనం 14వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో రహుగణ జడభరతుల సంవాద రూపంలో వర్ణించబడ్డ సంసార అరణ్యం యొక్క అర్థం చెప్పబడింది. ఇప్పుడు బాగా మనకు అర్థమవుతుంది. ఇదొక పెద్ద అరణ్యం, సంసారం అనేటువంటిది. సంసార చక్రం, సంసార పెద్ద సముద్రము, సర్పము, చెప్పలేనంత వృక్షము అన్నట్టు శ్రీ సుఖమహర్షి ఆనందంతో ఇలా చెప్పసాగాడు. భవారణ్య వర్ణంలో ఆ వర్తకుల దళమంటే, ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు అది ఏమిటి, జీవుడెవరు అనేది, సమూహం అంటే ఏమిటి, వాళ్ళ బంధువులంటే ఎవరు అనేది ముందుకు చూడండి. ఇప్పుడు అక్కడ ఆ స్టేట్ వచ్చాయి, అడవిలో కలిగినటువంటి ఒక బాధ, సంపద, పుణ్యము, పుణ్యం కాదులేండి, సుఖము, దుఃఖము, రోగము, భయము, ఇవన్నీ ఏది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది సంసార చక్రంలో నడిచే జీవికి. భవారణ్య వర్ణంలో ఆ వర్తకుల దళమంటే జీవుల సమూహం. జీవుల దేహమే ఆత్మ అని భ్రాంతితో కర్మలను చేస్తూ ఉంటాడు. ఈ కర్మలంతా చేస్తూ ఉంటారు. ఈ కర్మల ఫలాలు 3 విధాలు. అవి పుణ్యము, పాపము, పుణ్యాపాపములు కలిసిన మిశ్రమము. పుణ్యఫలంతో సత్వగుణంతో కూడిన దేవతా దేహాలు లభిస్తాయి పుణ్యఫలంతో. పాప ఫలంతో తమోగుణముతో కూడిన చెట్టు, పశువు, పక్షి మొదలైన దేహాలు లభిస్తాయి. పుణ్యము పాపము కలిసిన మిశ్రమ ఫలంతో రజోగుణ ప్రధానమైన మనుష్య దేహాలు లభిస్తాయి. ఇవి జీవులకు ఒక జన్మ తరువాత మరొక జన్మలో పరంపరంగా లభిస్తూ ఉంటాయి. ఇదే ప్రయాణము. సంసార ప్రయాణం అంటే జీవి ప్రయాణము. అప్పుడప్పుడు ఆ జన్మలో జరిగేటువంటి సుఖ సంపదలు, దుఃఖాలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటుంది. మరొక జన్మలో పరంపరంగా లభిస్తూ ఉంటాయి. ఆ వాసనతో అట్లా పోతూ ఉంటుంది. జీవులకు పూర్వకాలం నుంచి పుట్టకతో సంయోగము, మరణంతో వియోగము మొదలైన సంసారం యొక్క అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి. మిగతా వర్తకుల గుంపు అంటే ఇవే వ్యామోహాదులు. ఇవన్నీ ఒక గుంపులాగా వీళ్ళంతా పట్టుకొని పీడిస్తూ ఉంటారు. ఇదొక గుంపు. అప్పుడప్పుడు వీళ్ళు వదిలిపోతూ ఉంటారు కూడా. దేహేంద్రియాల్లో ఉండేటువంటి కొన్ని ఇంద్రియాలు వదిలిపోతూ ఉంటాయి. అయ్యో, ఆ చెయ్యి బాగుంటే, ఆ కాలు బాగుంటే నడుస్తూ వదిలిపోయింది. అది అక్కడి నుంచి ఆ వర్తకం వదిలేసిపోయింది. అక్కడి నుంచి అదంటే ఆ జీవిని వదిలేసిపోయింది. ఇవి ఆ అడవిలో జరిగినటువంటి కథలంతా కూడా. మనస్సు ప్రేరేపించటంతో వ్యక్తి 5 జ్ఞానేంద్రియాల సుఖం కోసమై కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ సుఖానికే చేస్తుంటాడు కర్మలు, అంతే.
ఎప్పుడు కర్మ చేస్తున్నాడంటే సుఖాలకి, సుఖం చేస్తున్నాడు సుఖాల కోసం బాధపడుతున్నాడంటే పుణ్యం నుంచి దూరం అయిపోయాడు, కష్టాల పాలవుతున్నాడు. కనుక 5 జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి ఈ 6 సంసారానికి ద్వారమని చెప్తారు. చిట్టడవిలోకి ప్రవేశించడానికి దారి సుగమంగా ఉండదు, ఎంతో కష్టంగా ఉంటుంది. అలాగే ఈ సంసార యాత్ర కూడా కష్టంగా ఉంటుంది. పుట్టకముందు లోపల జీవి ప్రవేశించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఇక ప్రయాణం ఎట్లా? సర్వేశ్వరుడు భగవంతుడైన శ్రీ మహావిష్ణు యొక్క అదుపులో, ఆజ్ఞలలో మాయ ఉంటుంది కదా. ఆ మాయతో ఈ 6 ఇంద్రియాలే జీవుడికి సంసారంలోకి నెట్టి వేస్తున్నాయి అని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. మాధవాయ నమః.